ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. దేని గురించి అంటే పెన్సిల్ పెన్ గురించి చెప్పుకుందాం. ఒకరోజు పెన్నుని ఎవరు వాడలేదన్నమాట. అయితే పెన్సిల్ తోటి ఏమంటదంటే, పెన్సిల్ నిన్ను చెక్కుతూ ఉంటే ఏమవుతుంది? పెన్సిల్ చెక్కుతుంటే ఏమవుతుంది? చిన్నగా 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 అయిపోతుంది కదా. అయితే పెన్ అంటది, నిన్ను చెక్కుతూ ఉంటే నీకు బాధేస్తుందా? చెక్కేసి చిన్నగా అయిపోతావు కదా, నీకు బాధ అనిపిస్తుందా అనేసి అడుగుతుంది. అడిగితే పెన్సిల్ అంటది, ఫస్ట్ నన్ను చెక్కేటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, కానీ పెన్సిల్ తోటి మనం ఏంటి మంచి డ్రాయింగ్స్ వేస్తాం కదా, మంచి డ్రాయింగ్స్ వేస్తాం. అలాంటివి చూసినప్పుడు నన్ను చూసి నాకు గర్వంగా అనిపిస్తుంది. అంటే డ్రాయింగ్ వేస్తే ఏమవుతుంది, చాలా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలాగే ఇలాంటివి డ్రాయింగ్ వేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంట. అలాగే మనం క్యాండిల్ వెలిగించినప్పుడు క్యాండిల్ తోటి మనకి వెలుతురు వస్తుంది కదా, కానీ క్యాండిల్ ఏమవుతుంది? చిన్నగా కరిగిపోతుంది. అలాగే మనకి బోర్డర్లో సైనికులు ఉంటారు, మన చుట్టూ పోలీస్ వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు. వాళ్ళేంటి, వాళ్ళ ఫ్యామిలీని అన్నిటిని వదిలిపెట్టేసి మన కోసం ఉంటారు. దానికి వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు, బాధపడరు అనమాట. వాళ్ళు చేసే మంచి దాని గురించి ఆలోచిస్తుంటారు. మనం ఎవరికైనా ఏదైనా మంచి చేస్తున్నాం అనుకో, మనం బాధపడకూడదు. మనం చేసే మంచి వల్ల యువతలు వాళ్ళకి ఉపయోగపడుతుందంటే దానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం బాధపడకూడదు. ఏంటంటే మనం మంచి చేసేటప్పుడు మనకు కష్టాలు వస్తాయి. కష్టం వచ్చినంత మాత్రాన మనం ఫీల్ అయిపోయి వెనక్కి తగ్గడం అలా చేయకూడదు. కష్టం వచ్చినా సరే మంచి చేయడానికి ఎప్పుడు ప్రయత్నించాలి, మంచిగా ఉండాలి, మంచి చేయాలి. నమస్తే పిల్లలు, ఈరోజు మనం పద్యం చెప్పుకుందాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు ఉదము కాదు, విత్తనంబు మరి వృక్షంబునకు నంద విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చెప్పుకున్నాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, మనం చిత్తశుద్ధితో ఏదైనా మనం చెయ్యగలము అనుకునే చిత్తశుద్ధితో చేసిన పుణ్యము, ఇతరులకు సహాయం చేయడం కానీ అవన్నీ మనకి పుణ్యాన్ని కొంచెమైనా వస్తుంది. అర్థమైనా? మనం చేసే ఏదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. చిత్తశుద్ధితో చేయాలి. మన హోంవర్క్లు రాయడం అనేది, చదవడం అనేది అవన్నీ ఒక చిత్తశుద్ధితోనే, రోజు టయానికి చదువుకోవడం, టయానికి పడుకోవడం అన్నీ అనేది చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ఏదో రోజు మనకు కొంచెమైనా ఆ టయానికి అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, కొంచెమైన నందియు కొదవ కాదు. అది కొంచెం ఉన్నా సరే, పెద్దగా ఉన్నా సరే, ఆ టయానికి ఇంత టైంలో ఇది కంప్లీట్ అవ్వాలి, ఇంత టయానికి ఇది అవ్వాలి అని చెప్పేసి ఆ టైంలో ఏదైతే జరుగుతుందో అలాగే మనం జరుగుతున్న దాన్ని చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే మనకి ఎంతో కొంత మనకి అలవాటు అవుతుంది. అర్థమైందా? అలాగే చేసే సేవ కూడా ఎంతో కొంత మనకి చేతనేది చేసామనుకో, అది ఆటోమేటిక్గా మనకి కొంచెమైనా ఫలితం అనేది వస్తూ ఉంటుంది. విత్తనము మరి వృక్షమునకు ఎంత, మరి చెట్టు చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది కదా, దాని విత్తనం ఎలా ఉంటుంది? చూడడానికి చిన్నగా ఉంటుంది. అవునా? ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అయినప్పుడు మనం చేసే పుణ్యం కూడా ఇంతదైనా అది పెద్దగానే మనకి సహాయపడుతుంది. అర్థమైంది కదా? విశ్వదాభిరామ వినురవేమ, ఇదే ఈ పద్యం యొక్క భావం.